హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగతరక్ష కార్యక్రమానికి స్వాగతం. మనకు జాతకపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఎటువంటి రుద్రాక్ష ధరించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణుడు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమః శివాయ. గురుగారు, ఈ రోజు ఏ మోటివేషన్ స్టోరీ వినిపించబోతున్నారు? ఒక చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదామమ్మా. ఒక ఊర్లో ఒక యువకుడు భిక్షాటనకి బయలుదేరాడు. వయసులో ఉంది యువకుడు. చక్కగా పాత్ర తీసుకున్నాడు, ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాడు. ఇంట్లో లోపల నుంచి వచ్చి చూసి, ఏమయ్యా ఇంత బలంగా ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. సౌమ్యంగా చెప్పేవాడు, స్మూత్ గా చెప్పేవాడు ఉన్నారు, కొంచెం గట్టిగా చెప్పేవాడు, దున్నపోతులా ఉన్నావు, పని చేసుకోలేవా, కష్టపడలేవా, ఇలా ఎవరి నోటుకు వచ్చింది వాడు చెప్తున్నారు. ప్రతి ఇంటికి వెళుతున్నాడు, తన పాత్ర ముందు పెడుతున్నాడు, భిక్షాందేయి అని అడుగుతున్నాడు. ఎవరు వేసిన పాపాన్ని పోలేదు సరికదా, వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మొదలు పెట్టారు. అంటే సరే చూశాడు, మధ్యాహ్నం ఎండాకాలం, మధ్యాహ్నం వరకు తిరిగాడు ఎండలో, ఎవరూ భిక్ష వేయలేదు. అలసిపోయాడు, దాహం వేస్తోంది, ఎండాకాలం పైనుంచి నిప్పులు జరుగుతోంది, ఎండ కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఆకలి అలవాట్లేదు, చాలా కష్టపడుతున్నాడు. వచ్చి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చొని సేద తీరుతుంటే ఎదురు పక్కకి ఇలా చూశాడు. పక్కన ఒక చిన్న పూరిపాక ఉంది. ఆ ఇంట్లోకి వెళ్ళి అడగడానికి మనసు సాహసించలేదు. చిన్న వాళ్ళకి ఉంటుంది, మనమేం అడుగుతాం అనుకొని అలా కూర్చున్నాడు. ఆ ఇంట్లోంచి ఓ 10 ఏళ్ల కుర్రాడు వచ్చి ఒక పాత్రలో తీసుకొచ్చి నీళ్లు ఇచ్చాడు. మంచినీళ్ళు తాగండి ముందని. ఆ మంచినీళ్ళు తీసుకొని, అసలే దాహం వేస్తుంది, కొంచెం నీళ్లు తాగాడు. ఆహా, ఈ ఎండలో నీళ్లు ఇచ్చావు పిల్లాడు, ఎవరు ఏమి ఇవ్వకపోయినా ఇలా ఎంగిలి చేతో మెతుకు ఇలా దులపలేదు ఎవరు కూడా, ఈ పిల్లాడు వచ్చి తాగడానికి మంచి చల్లటి నీళ్లు ఇచ్చాడు అని అనుకుంటూ ఉండగా, తర్వాత ఈ లోపు పిల్లాడు లోపలికి వెళ్ళి 2 రొట్టెలు తీసుకొస్తాడు. తీసుకొచ్చి స్వామి తినండి అంటాడు. అరే ఎవరు ఇవ్వలేదు, ఈ పిల్లాడు ఆకలితో ఉన్నాను, 2 రొట్టెలు ఇచ్చాడు అని గబగబా, ఎంత మంచి మనసు పిల్లాడిది అని 2 తిందాం అనుకునేటప్పటికి లోపల నుంచి తల్లి పరుగున వస్తుంది. వెదవా, బుద్ధి లేదా, ఉన్న 2 రొట్టెలు తీసుకొచ్చి ఇచ్చేస్తావా, అవి ఎంత కష్టపడితే వస్తాయో నీకు తెలుసా, 2 రొట్టెలు అంటే అంత ఈజీగా రావు కదా అని చెప్పి తల్లి తిడుతుంటే, అప్పుడు సరే ఇవన్నీ పట్టించుకోకుండా తను మామూలుగా తింటాడు. తినేసిన తర్వాత శుభ్రంగా కడుపు నిండా తింటాడు. తిన్న తర్వాత పిల్లాడిని చూసి ఎంత మంచి పిల్లాడు అని చెప్పి తన పాకెట్లోంచి ఒక బంగారు గొలుసు తీసి ఆ పిల్లాడికి ఇస్తాడు. అప్పుడు తల్లి అంటుంది, బాబు ఇలాంటివి ఇవ్వకండి, మేము డబ్బు కోసం కాదు, నేను చెప్పింది కష్టం, ఎంత కష్టపడితే 2 రొట్టెలు వస్తాయన్నాను తప్ప మీ దగ్గర డబ్బు తీసుకోవడం కోసం కాదంటే, కాదమ్మా, డబ్బు ఇవ్వడం నా ఉద్దేశము కాదు, నేను ఒక కోటీశ్వరుని, డబ్బు ఉన్నవాడిని, ఒక స్వామిని, మీ పని బాగుంది స్వామీజీ, ఎక్కడ పడితే అక్కడ తినొచ్చు, ఏది కావాలంటే తినొచ్చు అని చెప్పి నేను అన్నాను. నాయనా, భిక్షాటన అంత తేలిక కాదు, చాలా కఠినమైందని చెప్పాడు. ఒక్కరోజు స్వామి పాత్రలో నువ్వు ఉండు, నీకు తెలుస్తుంది మా కష్టం ఏంటో అన్నాడు. నాకు ఏ లోటు లేదు, ఒకసారి చూద్దాం మా కష్టం ఎలా ఉంటుందని వచ్చాను. ఒక్కళ్ళు భిక్షం వేయలేదు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చిన్న పిల్లాడైనా నీ కొడుకు తీసుకొచ్చి నా ఆకలి తీర్చడానికి వచ్చాడు, నాకేం డబ్బుకు కొదవలేదు. సో ఇలాంటి మంచి మనసున్న పిల్లల్ని ప్రోత్సహిస్తే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తారు. నేనంటే నిజంగా కష్టంలో లేను, కానీ కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్న మనసు ఇంత చిన్న పిల్లాడికి ఉండడం గొప్ప విషయం, అందుకనే బహుమతిగా ఇది ఇస్తున్నానమ్మా అని చెప్పేసి ఇస్తాడు. సో ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, నువ్వు ఏదైనా కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే అది బౌన్స్ బాక్ అయి అంతై ఇంతై వటుడంతై మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఆ తల్లదే చెప్తుంది, కష్టంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు సాయం చేస్తారో తెలియదు కానీ నాయన, నా ఇలా సాయం చేయంగానే ఎమ్మటే మాకు లాభం వచ్చేసింది అంటుంది. సో కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడండి. ఎప్పుడు చెప్పే మాట ఒకటే, మీకు ఎప్పుడైనా దైవ దర్శనం కావాలి అని మీరు అనుకుంటే కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేసి చూడండి, వాళ్ళ కళ్ళలో మెరిపే దేవుడు కదా. అవును గురుగారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు గురుగారు. హలో. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓం నమః శివాయ. వర్మ గారు ఎలా ఉన్నారు? ఏం చేస్తారు మీరు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? భీమవరం నుంచి అండి? అమలాపురం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అమలాపురం. ఏం చేస్తున్నారు మీరు? ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు? బాగుందా? ఏం వేస్తున్నారు?
ఓ కమర్షియల్ క్రాప్స్. పిల్లలు ఎంతమంది అండి మీకు? వాళ్ళు ఏం చదువుతున్నారు? ఓ పెద్దవాళ్ళు, ఇద్దరు పిల్లలు. ఓ చిన్న కాంబినేషన్ చెప్తాను రాజుగారు, వీలైతే వేయండి. ఒక 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి, భూ సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఏకముఖి రుద్ర స్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా, కుదిరితే 3 లేకపోతే ఏదైనా 1 వచ్చిన తర్వాత చాలా మంచి ఫలితం అయితే చూస్తారు. ఆల్ ది బెస్ట్. గురుగారు, కొంతమంది రిలేషన్స్ గురించి తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి గురు? మన కంటికి కనిపించేది ఏది నిజం కాకపోవచ్చు, మనం విన్నదన్నీ పూర్తిగా వాస్తవం కాకపోవచ్చు. ఇప్పుడు కృష్ణుడు రోజు ఎప్పుడు ఎక్కడ ఉన్నా ముందు అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోవాలనేవాడంట. లోపల అష్టభార్యలు వీళ్ళు ఏమిటి ఇంతమంది మనం ఇక్కడ ఉన్నాము, ఇష్టసఖిని నేనున్నాను అని రుక్మిణి అనుకుంటూ ఎక్కడికి వెళ్తారు స్వామి అంటే, నాకు అర్జెంట్ పని ఉంది వెళ్ళొస్తాను. మాట మాటకి పని చెప్పేసి అర్జునుడి దగ్గరికి పారిపోతున్నాడు. ఏంటి వీళ్ళిద్దరికి అసలు ఉన్నది అని చెప్పేసి అర్థం కాక, ఇంట్లో ఒక మంచి ఫంక్షన్ ఉంది, ఈ ఫంక్షన్కి ఆయన ఉండాలి. ఇప్పుడు మీరు లేకుండా ఏమిటి అంటే, ఇప్పుడే వస్తాను నాకు చిన్న పని ఉందని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే రుక్మిణి ఎక్కడికి వెళ్ళాడు ఈయన, అసలు ఏంటో చూద్దాం, ఇంత అర్జెంట్ పని ఏముంటుంది, ఇక్కడ ఇంట్లో ఫంక్షన్ కూడా వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పి చూస్తే, అక్కడ కృష్ణుడు వెళ్ళేటప్పటికి ఇది అర్జునుడు తలస్నానం చేసి వచ్చాడు. ద్రౌపది ఆ వెంట్రుకల్ని సరిచేస్తోంది, పైన చిక్కులు తీస్తోంది. చిక్కులు తీస్తుంటే వెనక నుంచి కృష్ణుడు వస్తాడు, సైగ చేస్తాడు ఏం మాట్లాడొద్దు అని. వెనక నుంచి వెళతాడు, ఆ పాయలు తీస్తూ ఉంటాడు అర్జునుడివి. స్నానం చేసి వచ్చిన తర్వాత తెలిసినవి నీట్గా చేస్తూ ఉంటాడు. అప్పుడే రుక్మిణి వస్తుంది, చూసి అయ్యయ్యో ఇలా అర్జెంట్ అని చేసే పనిదా, ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, ఆ చిక్కులు తీస్తున్నాడు తలస్నానం చేస్తే అని చెప్పేసి అనుకుంటుండగా అప్పుడు అంటాడు కృష్ణుడు, ఏమీ మాట్లాడకుండా ఇటు రాని. కృష్ణుడు అంతటి వాడు పిలిస్తే ఆ సమ్మోహనంలో ఎవరన్నా పడిపోతారు. అంత కోపంతో ఉన్న రుక్మిణి కూడా ఏం కాదనిలేక ఆ పక్కకి వెళ్తుంది. ఆ పక్కకి వెళ్తే అప్పుడు అంటాడు, ఈ కురులు ఒక్కసారి ఇలా తాకమని చెప్పి బుగ్గ కానిస్తాడు. ఆవిడ కోపం వస్తుంది, అరే అర్జునుడు కురులు తీసుకొచ్చి నా బుగ్గ కానిస్తాడేమిటి, అసలు ఏమైనా మతి ఉందా ఈయనకి అని చెప్పేసి అనుకుంటుండగా అప్పుడు అంటాడు స్కూల్ అని చెప్పి మళ్ళీ చప్పుడు చేయొద్దని చెప్పి మళ్ళీ కురులు ఆనిస్తాడు, ఈసారి పట్టుకో అని. సరే ఏమిటా అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు కదా అని చెప్పేసి ఇలా ఆనిస్తే జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ అని చెప్పేసి ఆ శిరోజారాల్లోంచి శబ్దం వస్తుందంట. ఆహా, ఇంత గొప్ప ప్రేమ వీళ్ళిద్దరిది, ఇంత గొప్ప అనుబంధమా, నేనే కృష్ణుడిని బాగా ప్రేమిస్తానని చెప్పి నేను అనుకున్నాను. నాకంటే గొప్ప సంబంధం, నాకంటే గొప్ప బాండింగ్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. కృష్ణార్జునులు అంటే నరనారాయణులు, వాళ్ళు వేరు కాదు, ఇద్దరు ఒకటే. అందుకని నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను ఆ రిలేషన్ని. సో ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ అర్జునుడు ఉంటాడు, ఎక్కడ అర్జునుడు ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఇద్దరు దేహాలే వేరైన లోపలుండే ఆత్మ ఒక్కటే, నరనారాయణులు ఎప్పుడు వేరు కాదు. సో ఆ శబ్దం అలాగా కృష్ణ 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 కృష్ణ. కాబట్టి ఏదైనా మనకు కనిపించేది ఏది నిజం కాదు, లోపల అంతర్గతంగా వేరొకటి ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోగలగడం గొప్పతనం. అవును గురుగారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా ఓం నమ శివాయ్. చెప్పండి గురుగారు. మీరే చెప్పాలమ్మా, ఎలా ఉన్నారు? మంచి తిథి వాళ్ళ దశమి, మాఘమాసము. చెప్పండి ఎవరి కోసం అమ్మా? అమ్మా టెన్షన్గా ఉంటుంది. ఏం చేస్తున్నారమ్మా మీరు? నేను ఇంట్లోనే ఉంటాను, నేను ఏం చేయను. మీ వారు ఏం చేస్తారు? బిజినెస్ చేస్తారండి. పిల్లలు ఎంతమంది అమ్మా? ఇద్దరు, ఒక అమ్మాయి అబ్బాయి. పిల్లలు సెటిల్ అయిపోయారా? సెటిల్ అయ్యారు. మా అబ్బాయి ఇల్లు కట్టొద్దంటే కడతానంటున్నారు, నాకు ఇష్టం లేదు, అది క్యాన్సిల్ చెయ్యారు. ఎందుకనమ్మా? వద్దండి, ఇల్లు చక్కగా ఉంది. సరే అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 21/59. 21 ఫస్ట్ మంత్. అచ్చా, 20 జనవరి 59 ఇయర్. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా మీరు? తెలీదండి. మీరు పుట్టింది మంగళవారం.
అలాగే ఆ రోజు ఏకాదశి, దశమి గడియలు దశమి ఎండింగ్ లో ఉంది, ఏకాదశి వస్తుంది. ఇది తెలుసా అమ్మా? ఏకాదశి అని తెలుసా మీరు పుట్టింది? వెరీ గుడ్. అది మేషరాశి. అమ్మ మీకు ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే అవకాశం ఉంటే ధరించే ప్రయత్నించండి. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష ధరించే ప్రయత్నం చేయండి. శరీరానికి తాకే విధంగా అది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. అంటే ఏకాదశ రుద్రులు మనం అంటాం. నమోస్తు భగవాన్ విశ్వేశ్వరాయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురాంతకాయ, త్రికాగ్నికాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుంజయ. ఈ 11 నామాలు ఏవైతే ఉన్నాయి ఏకాదశ రుద్రులు, ఆ ఏకాదశ రుద్రస్వరూపం ఈ రుద్రాక్ష. అవకాశం ఉంటే శరీరానికి తాకే విధంగా ధరించండి. వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో. హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు లత అండి, నిజామాబాద్ నుండి కాల్ చేస్తున్నాను. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అయ్యగారు, ఏమిటమ్మా? అయ్యో మా పాప గురించి తెలుసుకోవాలని కాల్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ ఉందమ్మా? ఉంది సార్. చెప్పమ్మా. 2004 డిసెంబర్ 18. 2004 డిసెంబర్ 18. ఎంత పిల్లలు ఎంతమంది అమ్మా? పాప బాబు. కొడుకు బిడ్డ. అమ్మా ఆదివారం పుట్టినట్టు తెలుసా? లేదు సార్, శనివారం పుట్టింది. ఇది ఆదివారమేనమ్మా. ఒక్కసారి సార్, పాప శనివారము సాయంత్రం 5. 18, 12 డిసెంబర్ 18. డిసెంబర్ 18. 2004 2004 అవునవును. సారీ ఇది ఆదివారం అమ్మా, ఇది శనివారం. హలో. హలో సార్, చెప్పండి. ఏమిటమ్మా, ఏమిటి అమ్మాయి ఏం చేస్తోంది? ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ సార్. ఒక అబ్బాయిని ఇట్లా ప్రేమించాలని సప్తమి సార్. అబ్బాయి డ్రైవింగ్ చేస్తాడు, అతను చెప్తే విన్నట్లేదు సార్. రైట్. సో ఇలా జరగకుండా ఉండాల్సింది. సో రుద్రాక్ష అయితే చెప్తాను, వీలైతే వేయండి అమ్మ. 9 ముఖాల రుద్రాక్ష, నవముఖి అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది ఈ ఒక్క రుద్రాక్ష. అవకాశం ఉంటే శరీరానికి తాకే విధంగా వేయండి. పిల్లలు ఆ ఏజ్ అలాంటిది, తల్లిదండ్రుల బాధ కానీ వాళ్ళ కష్టం కానీ, లేకపోతే ఇప్పుడు ఈ రిలేషన్స్ ఇప్పుడు ఏర్పడుతున్న ఈ బంధాలు ఎంతవరకు కరెక్టో. ఇప్పుడు ఇలాంటి కేసే ఒకటి ఈ మధ్య నేను ఒకటి చూశాను. అంటే ఎందుకు పిల్లలకి ఒక సత్సాంప్రదాయము, ఒక సాత్వికత, ఒక దైవికమైన సంపద ఇవన్నీ ఎందుకు కావాలి అంటే, ఇప్పుడు ఎవరో ఒక ఆటో డ్రైవర్తో ఏదో చెప్తున్నారు కదా, ఇలాంటి సంఘటన మొన్న ఈ మధ్యకాలంలో ఒక తండ్రి భార్య చనిపోతే పెళ్లి చేసుకోకుండా ఉన్న ఒక్క కూతుర్ని రాత్రి పగలు కష్టపడుతూ మామూలు పని చేసుకుంటూ, పెద్ద పని కాదు, మామూలు పని చేసుకుంటూ తన కూతుర్ని తన కళలకి రూపంగా తీర్చిదిద్దుకుంటూ మెడిసిన్లో జాయిన్ చేశాడు. డైలీ వేజెస్ చేసుకున్న ఒక తండ్రి మెడిసిన్లో జాయిన్ చేయడం అంటే ఒక కూతుర్ని ఎంత కష్టమో ఆ పెంచే తండ్రికి తెలుసు. అన్ని రకాలుగా కాలేజీ తీసుకెళ్ళడం, స్కూల్ దగ్గర నుంచి కాలేజీ వరకు తీసుకువెళ్ళడం తీసుకురావడం అన్నీ తనే. ఒకరోజు తనకి కాలేజీకి వెళ్ళడానికి అవకాశం లేకపోతే ఆటోలో వెళ్ళింది అమ్మాయి. ఆటో డ్రైవర్ ఒక ముస్లిము, అతనంటే కులం మతం గురించి నేను చెప్పట్లేదు. అతనికి వివాహం అయింది, ఎప్పుడు పాన్ పరాగులు అయితే తింటూ ఉంటాడు, లేని అలవాటు లేదు. అనుకోకుండా ఆ పిల్లాడి మీద సాఫ్ట్ కార్నర్ ఈ అమ్మాయికి ఏర్పడింది మొదటిసారి. ఇంకోసారి వాళ్ళ తండ్రి దించకపోతే అప్పుడు రెండోసారి కూడా వెళితే అప్పుడు కూడా ఆ పిల్లాడు డబ్బులు తీసుకోలేదు, టైంకి తీసుకువెళ్ళాడు. మళ్ళీ అగైన్ ఆ పిల్లాడు అంటే ఒక ప్రత్యేకమైన ఇది ఏర్పడింది. ఎంత చెప్పినా తండ్రికి చెప్పింది ఇలా అతనంటే ఇష్టపడుతున్నానని. ముందు మెడిసిన్ అవని అమ్మ, తర్వాత చూద్దామని చెప్పాడు తండ్రి. ప్రాణాలన్నీ అమ్మాయి మీదే పెట్టుకున్నాడు. ఒకరోజు చెప్పా చేయకుండా, తండ్రికి కూడా చెప్పకుండా అబ్బాయితో లేచి వెళ్ళిపోయింది. ఆ పిల్లోని పెళ్లి చేసుకుంది. తండ్రి ఆవేదన ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో. అసలు పెళ్లి కూడా చేసుకోకుండా మానేసి అమ్మాయి కోసమే బతుకుతున్నాడు. 3 నెలలు కూడా తిరగలేదు, ఆ అమ్మాయి శవమై తేలింది. వాడు ఆ అమ్మాయిని చంపేశాడు. ఈ మధ్యకాలంలో జరిగింది. ఈ తొందరపాటు పిల్లల నిర్ణయాలు తల్లిదండ్రులకి ఎంత గుండె కోత, ఎంత కడుపు కోత చెప్పడానికి వీల్లేదు. వాళ్ళు అర్థం చేసుకోరు. అందుకనే ఎప్పుడు కూడా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. వాళ్ళతో ఒక స్నేహపరమైనటువంటి సంబంధాలు కలిగి ఉండాలి. వాళ్ళని ఒక మానిటరింగ్ ఎప్పుడు గమనిస్తూ ఉండాలి.
ఒక సాత్వికమైనటువంటి లక్షణం వాళ్ళకి అభివృద్ధి చెందేటట్టు మనం చూసుకుంటాలి. అంటే సింపుల్. ఇప్పుడు మనం అత్తరు షాపుల వైపు వెళుతూ ఉంటే అందులో మనం అత్తరు కొనకపోయినా ఆ వాసన మన శరీరానికి పడుతుంది. 6 నెలలు సాహసం చేస్తే వాళ్ళు వీలవుతారంటారు. అందుకని ఇప్పుడు అగ్రహారంలో పెరిగే పిల్లాడి మనస్తత్వం ఒక రకంగా ఉంటుంది, పాత బస్తీలో పెరిగే పిల్లాడి మనస్తత్వం ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఆ అట్మాస్ఫియర్ మనం కలగజేయాలి. పిల్లలకి ఆ విధమైన పాజిటివ్ థింకింగ్ వాళ్ళకి డెవలప్ చేయాలి. అప్పుడు వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. లేకపోతే మనకి ఎన్నున్నా వాళ్ళు ఇలాంటి జీవితంలోకి వెళితే మనం ఏం సంపాదించినా ఏం చేసినా అది మనకు సుఖాన్ని ఇవ్వదు. సో వీలైతే నవముఖి రుద్రాక్ష ధారణ చేయించండి అమ్మా, మంచి జరుగుతుంది. శుభం. ఆల్ ది బెస్ట్. గురుగారు, మీరు ఏ రోజుల్లో ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నాకు జనరల్గా ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ థర్స్డే గురువారం నాడు అప్పుడప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళే ప్రయత్నం ఈ మధ్యకాలంలో చేస్తున్నాను. అయితే ఇప్పుడు మాత్రం గురువారం కాకుండా బుధవారం నాడు మహాశివరాత్రి కాబట్టి బుధవారం మధ్యాహ్నం నుంచి నేను విజయవాడలో ఉంటాను, పొద్దున్న ఇక్కడ ఉంటాను. సో ఓ 2 గంటలు అక్కడ ఉంటాను. అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి. విజయవాడలో ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. అంటే వేరు సెల్లోంచి వేరు ఫోన్లోంచి నెంబర్లు వేరుగా చేస్తుంటారు. సో అలా చేయకండి, అది చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు. ఆ రోజు చాలామంది రుద్రాక్ష ధారణ కోసం వస్తారు, దూర ప్రాంతాల నుంచి వస్తారు. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. ఇక హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను. సారీ, నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే, ఇవేం అక్కర్లేదు. అలాగే దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశం. ఈ దక్షిణ భారతదేశంలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు బెంగళూరు ఆఫీస్కి వెళితే ఒక స్పెషల్ రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను 1-to-1 మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే మా వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం చేస్తారు, మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు బుధవారం నాడు విజయవాడలో నన్ను కలవాలనుకున్నా ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం నాకు ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం గురుగారు. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా నేను గుంటూరు నుండి వెంకటరమణ. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్తే గురుగారు. ఏమిటమ్మా? మా మనవరాలండి, డేట్ ఆఫ్ చెప్తాను, హర్షిని రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. అసలు కంటే వడ్డీ ముద్దు. 2007 2007 15 4 సాయంత్రం అండి. ఆదివారం నాడు సాయంత్రం. అవునండి. అమ్మా ఎంతమంది పిల్లలు? మనవాళ్ళు మనవరాళ్ళు? 2 మనవాళ్ళు అండి, ఒక మనవరాలు. ఈ పాప ఇంటర్ చదువుతుందండి, 2nd ఇయర్. అలాగే ఇది అష్టమి, నవమి గడియలు వచ్చాయి, శుద్ధ నవమి. ఇది మిథున రాశి. ఈ అమ్మాయి ఏం చదువుతోందమ్మా? హలో, రాసని చెప్పారు గురువు గారు. ఏం చదువుతోందమ్మా ఈ అమ్మాయి? ఇంటర్ 2nd ఇయర్ అండి. ఎలా ఉన్నాయి స్టడీస్? అంటే బాగా చదవట్లేదు కానీ చదువుతుంది. అలాగే బాగా చదువుతుంది, చాలా బాగుంది. పిల్లల్ని ప్రోత్సహించండి, ఇప్పుడు దాకా ఏం ఫెయిల్ అవ్వలేదు కదమ్మా? హలో, చెప్పండి. ఇప్పుడు దాకా ఫెయిల్ అయిందా? లేదండి. మరి బాగా చదువుతోంది కదా. అంటే నార్మల్ మార్కులు వస్తున్నాయి సార్, అలా దొల్లించుకొస్తాయి. మార్కులు ఎక్కువ వస్తే ఏం చేస్తామమ్మా? పచ్చడి పెట్టుకుంటామా? ఏం కాదు, వాళ్ళని ప్రోత్సహించండి. పిల్లల్ని వెనక మేము ఉన్నాను అని ఒక మెసేజ్ ఇవ్వండి, వాళ్ళు అద్భుతాలు చేస్తారు. నువ్వు బాగా చదవట్లేదు, పక్క వాళ్ళకంటే నువ్వు వెనకబడి ఉన్నావు, లేకపోతే తమ్ముడి కంటే నువ్వు వెనకబడి ఉన్నావు, ఇలాంటి మాటలు పిల్లలతో ఎప్పుడు చెప్పకండి. ఈ కంపారిజన్ మంచిది కాదు, వాళ్ళని కించపరచడం మంచిది కాదు. ప్రోత్సహిస్తే పిల్లలు ఏం కోరుకుంటారంటే అప్రిషియేషన్, ఎంతసేపు అభినందన కోరుకుంటారు. వాళ్ళు ఏదైనా మంచి పని చేస్తే మీ దగ్గరికి వస్తే భుజం తట్టి చదువుతుందండి, జ్ఞాపక శక్తి ఉండట్లేదు అంటది. ఒత్తిదే అలా ఏం నిజం కాదమ్మా, ఏముండవు. జ్ఞాపక శక్తి లేకపోవడం అనేది ఏముండదు. జ్ఞాపక శక్తి లేకపోవడం అనేది ఉంటుంది, అది ఒక సైకలాజికల్ డిజార్డర్. కానీ ఏమి లేవు కదా, ఈ అమ్మాయి నార్మలే. పిల్లలు అలాగే అనుకుంటారు.
జ్ఞాపక శక్తి లేకపోవడమో మర్చిపోవడమో కాదు, ప్రయారిటీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ప్రాధాన్యత క్రమాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు రోజు చదివే కదా అని బోర్ కొట్టినప్పుడు వాళ్ళకి పక్కనే రిలాక్సేషన్ మెథడ్స్ ఒక 5 అందుబాటులోకి వస్తాయి. ఈ 5 ఏమిటంటే 1 సెల్ ఫోను, 2 స్నేహితులు, 3 టీవీ, 4 ఇంటర్నెట్, 5 సినిమాలు. ఇప్పుడు ఈ చదువులోంచి బోరు కొడుతున్న చదువులోంచి మైండ్ ఇటు డైవర్ట్ అయినప్పుడు దేని మీద ఎక్కువ పడిందో చూస్తే ఇది ఇంత డౌన్ అయిపోతుంది, ఇక్కడ ఇది తగ్గుతుంటుంది, అది దాని మీద ప్రాధాన్యత అంతే. ఇప్పుడు వాళ్ళకి మతిమరుపు రావడము అదేం కాదు. అందుకని మీరు కావాలంటే చూడండి, 1000 మంది మధ్యలో ఉన్న అమ్మా నాన్న ఎక్కడున్నా కొత్త ప్రదేశంలో 1000 మంది మధ్యలో పెట్టినా గుర్తుపడతారు అమ్మా నాన్న అని. అలాగే వాళ్ళకి ఇష్టమైన సినిమాకి వెళ్తే హీరో ఎవరో చెప్తారు, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ తింటే ఏం తిన్నారో చెప్తారు. అంటే ఇవన్నీ గుర్తుంటున్నాయి, ఇష్టమైనవి అన్నీ గుర్తుంటున్నాయి. చదువు ఎందుకు మర్చిపోతున్నారంటే ఇష్టపడి చదవట్లేదు. సో ఇష్టమైన శబ్దాన్ని ఒక్కసారి విన్నా, ఇష్టమైన దృశ్యం ఒకసారి చూసినా, ఇష్టమైన వ్యక్తుల్ని ఒకసారి కలిసినా ఎప్పుడూ మర్చిపోం. సో ఇష్టపడి చదివే విధంగా పిల్లల్ని ప్రోత్సహించండి, అంతేగాని వాళ్ళు పరచకండి. ఇదేమి మర్చిపోవడము, మెమరీ లాసు, ఈ సైకలాజికల్ డిజార్డర్స్ ఇవేమీ కాదు, ఇదేది నిజం కాదు. ఒక్క రుద్రాక్ష, ద్వాదశముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, ఈ రెండిట్లో ఏదో ఒకటి వేయండి. ఆల్ ది బెస్ట్. గురుగారు మంచి మోటివేషన్ స్టోరీస్ గురించి చెప్తూనే కాలేజ్ కూడా ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచితో వివరించారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇదండి వంటి రుద్రాక్ష జగత్ రక్ష కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.